ట్యుటోరియల్ ఎన్ఎండిసి లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ అసిస్టెంట్ జాబ్స్కి 44 పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎస్సీకి 5, ఎస్టీకి 14, ఓబీసీకి 3, యూఆర్కి 22 వేకెన్సీస్ అనేది కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇన్ వెల్డింగ్ ఆర్ మెషినిస్ట్ ఆర్ మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ ఈ ఫీల్డ్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ పోస్టులు అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ చూసినట్టయితే మీకు ఫస్ట్ 18 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ 12 నెలల్లో 11,000 శాలరీ ఉంటుంది. తర్వాత 6 నెలల్లో 11,500 శాలరీ ఉంటుంది. ఈ 18 మంత్స్ తర్వాత మిమ్మల్ని రెగ్యులైజేషన్ చేస్తారు, అంటే పర్మనెంట్ చేస్తారు. అప్పుడు మీకు 11,330 రూపాయల నుండి 20,000 వరకు మీకు శాలరీ అనేది అందజేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు, మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ లిమిట్లో ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే ఎలా అప్లై చేయాలంటే 2 మోడ్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్లైన్ మోడ్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలనుకుంటే www.nmdc.co.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు అందుబాటులో లేకపోతే ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు. మీరు కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి, పోస్ట్ బాక్స్ నెంబర్ 1353, పోస్ట్ ఆఫీస్, హుమాయూన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, పిన్ 500028. ఈ పోస్ట్ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ మోడ్లో అయితే. రెండిట్లో ఏదైనా ఒక మోడ్లో మాత్రం అప్లై చేసుకోవాలి, 2 విధానాల్లో అప్లై చేసుకోకూడదు. ఏదైనా ఒక విధానంలో మాత్రమే మీరు అప్లై చేసేసుకొని పంపించాలి. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, 09674524077 అనే నెంబర్కి మీరు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 2 విధాలుగా ఉంటుంది. 2 స్టెప్స్లో మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో మీకు సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ 30 మార్కులు వస్తాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి 50 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి 20 మార్కులు వస్తాయి మీకు. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు ఓసీ వాళ్ళకైతే 40 మార్క్స్ సాధించుకుంటే మీరు నెక్స్ట్ స్టెప్కి అర్హత సాధిస్తారు. ఓబీసీ వాళ్ళకి 35 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్కులు సాధించుకుంటే నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్కి మీరు అర్హత సాధిస్తారు. అండ్ ట్రేడ్ టెస్ట్లో మీకు వచ్చేసి 40% జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అది ట్రేడ్ టెస్ట్ అనేది. దాంట్లో మార్క్స్ అనేవి కన్సిడర్ చేయరు. జస్ట్ మీరు ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యి మీకు జాబ్ రావాలనుకుంటే కనుక ట్రేడ్ టెస్ట్లో 100 మార్కులకి ఓసీ వాళ్ళకి 40 మార్కులు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 37 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్, అంటే పర్సంటేజ్ విధంగా చూసుకున్నా అదే మార్క్స్ విధంగా చూసుకున్న ఒకటే కాబట్టి యూఆర్కి 40, ఓబీసీకి 37, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తే వాళ్ళు జాబ్కి అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ట్రేడ్ టెస్ట్. మీకు మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది కొద్ది మంచి అవకాశం మనకి మన సొంత రాష్ట్రంలో జాబ్ సాధించుకోవడానికి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. సో అందరూ అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.